హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్పల్స్ తెలుగు కపుల్ ట్రావెలర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను మా వారు ఒక చిన్న ట్రిప్ వేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్, మేము ఎండాడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఎండాడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. అక్కడి నుంచి వస్తుండగా చుట్టూరు మాకు రోడ్ అటు ఇటు కొండలు ఉంటాయి. అక్కడి నుంచి హనుమంతువాక నుంచి సింహాచలం రోడ్ అన్నమాట. సింహాచలం రోడ్ వైపు నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు సింహాచలం దగ్గర ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో అని మీకు అందరికీ చూపిస్తున్నాము. ఏమో చూడలేదు ఇప్పటి వరకు, వెళ్తున్నాం ఇప్పుడు అలా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తుంది సింహాచలం రోడ్ వైపు అనమాట. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఆ క్లైమేట్ చూసారా ఎంత అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఈ క్లైమేట్ ప్లస్ ఈ జర్నీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అండ్ వైజాగ్ వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువగా కొండలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా వైజాగ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ కొండలు ఎక్కువగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పటివరకు చాలా మంచి లొకేషన్స్ అవన్నీ మనం ఏ రూట్లో వచ్చాం, ఎక్కడ స్టార్ట్ అయింది అంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ మీకు ఒక చెరువులాగా కనిపిస్తుంది. దీన్ని ముదసర్లో చెరువు అని అంటున్నారు. సో ఇక్కడ మీకు మేము అంటే కొంచెం దూరం నుండే చూసాం, కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఒక సోలార్ ప్యానల్స్ అక్కడ పెట్టారు. అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ లాగా ఉన్నాయి. సో అప్పుడే నాకు అనిపించింది, ఓహో వాటర్లో కూడా ట్రై చేస్తారని చెప్పి. చాలా బాగా అనిపించింది దూరం నుండి చూడడానికి. దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. ఎందుకంటే ఈసారి ఈ సింహాచలం రోడ్డు వైపు వెళ్దాం, ఆ సరౌండింగ్స్లో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎక్స్పల్స్ తెలుగు కపుల్ ట్రావెలర్ ఛానల్. మీరు ఆల్రెడీ ముందు ఇంట్రో వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు సింహాచలం రోడ్ వైపు వెళ్తున్నాము. సో రైట్ సైడ్ మనం మేసర్లో చెరువు కూడా ఇప్పుడు క్రాస్ చేసాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, అది మౌంటైన్స్ కానీ క్లౌడ్స్ కానీ ఎంత నీట్గా ఉందో. ఆ రోజు మార్నింగ్ అయితే మనకి మొత్తం క్లౌడీగానే ఉంది. 6:30 అయినా కూడా మనకి ఏమాత్రం కూడా ఎండ అస్సలు లేదు. సో మొత్తం క్లౌడీగానే ఉంది. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మౌంటైన్స్ పైన క్లౌడ్స్ మీకు అది ఎలా ఉందంటే లైక్ ఆల్మోస్ట్ ఏదైనా వ్యాలీ హిల్ స్టేషన్ లాంటి ఫీలింగ్ అనేది వచ్చింది. అండ్ దట్టు ఇది 4-lane రోడ్డు. సింహాచలం వరకు కూడా అంటే తర్వాత కూడా ఉందనుకోండి. మేము వెళ్ళే రూట్లో సింహాచలం వరకు ఎక్స్టెన్షన్ చాలా బాగుంది. డివిజన్స్ కానీ ఇంకా సో ఆ రూట్ మధ్యలో ఉండే పోల్స్, సోలార్ ప్యానల్ పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్, ఇంకా మౌంటైన్స్, ఆ క్లౌడ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో ఇక్కడ మా ప్లాన్ ఏంటి అని అంటే సింహాచలం వరకు వెళ్ళి అక్కడ ఆ చుట్టుపక్కల ఏదైనా మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నాము. ఆనెస్ట్గా చెప్పాలంటే మేము ఏ ప్లేస్ కూడా అనుకోలేదు, ఇంకా ఇక్కడికే వెళ్దామని అనుకోలేదు. సో చూడాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బోర్డ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే క్రాస్ అయ్యాం మనం. సో సింహాచలం అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. అదే రైట్ సైడ్ తీసుకుంటే మనకి సెంచురియన్ యూనివర్సిటీ రోడ్, సొంట్యాం రోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ జంక్షన్ దగ్గర చూసాం కదా, సో లెఫ్ట్ అయితే సింహాచలం. ఇక్కడ మేము రైట్ తీసుకున్నాం, అంటే సింహాచలం. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే సింహాచలం అన్నాను కదా, ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాము. సో ఇటువైపు కూడా ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ కానీ చుట్టూ మౌంటైన్స్ కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో యాక్చువల్గా ఇది ఏముంటుందో మనకైతే తెలీదు, మేమైతే ప్లాన్ చేయలేదు. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ అనమాట.
సో మనం వెళ్తున్నాము, ఏమన్నా ఉంటుందా ఏంటా జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తామంటే. అంటే మేము గెస్ట్ చేస్తున్నాం, ఇటు ఏమైనా లోపల కొంచెం కొండ దగ్గరికి ఏమైనా ఉంటుందా ప్లేస్, అక్కడికి వెళ్ళి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని జస్ట్ గెస్ట్ చేస్తాం. మీరు చూస్తే ఇటువైపు కూడా చెట్లే ఉన్నాయి, మొత్తం చాలా గ్రీనరీ కూడా బాగుంది. ఇటువైపు ఏదో ఒక ఊర్లో కనిపించింది నాకు. ఇక్కడ వెళ్తూ అడిగాను నేను, ఏంటి ఊరు ఎలా ఉంటుంది, లోపల ఏమైనా బాగుంటుందా అని. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో అక్కడ టెంపుల్ ఎటువైపు రూట్ అని అంటే దగ్గరలో ఎంత దూరం అని అడిగితే దగ్గరే అని చెప్పారు. లెఫ్ట్ సైడ్ మనకి బోర్డు ఉంటుంది అని కూడా చెప్పారు. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా అదిగోండి ఫ్రెండ్స్, మనకి బోర్డు కూడా కనిపించింది కొంచెం ముందుకు రాగానే, భైరవ వాక అని చెప్పి. సో కొంచెం ముందుకు రాగానే ఈ బోర్డ్స్ అన్ని కూడా కనిపించాయి. మనకి రైట్ సైడ్ ఈ టెంపుల్ అనేది మనకి రైట్ సైడ్ అని చెప్పి ఒక చిన్న బ్యారికేడ్ కూడా ఉంది, లెఫ్ట్ సైడ్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే టెంపుల్ రూట్ లోపలికి మనం వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ మొత్తం ఫారెస్ట్ అన్నమాట. సో మీకు ఇటు అటు రోడ్డుకి ఇటువైపులా చూస్తే ఇరువైపులా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంచెం డెన్స్ ఫారెస్ట్ ఇది. ఈ ఫారెస్ట్ లోపల మీరు చూస్తే టువర్డ్స్ ఒక కొండ వైపు మనం వెళ్తున్నాము. సో లోపలైతే మనకి ఏముందో ఎగ్జాక్ట్గా తెలియదు, టెంపుల్ ఎంత డిస్టెన్స్లో ఉందో. సో రోడ్డుకి దీనికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. చూసారా లెఫ్ట్ సైడ్ ఎవరో ఇక్కడ బండి ఆపారు. సో వాళ్ళు కూడా మనలాగే చూడడానికి వచ్చారేమో అని చెప్పి అక్కడ ఆపి మాట్లాడాము. సో తర్వాత మనం స్ట్రైట్గా వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు, బట్ రూట్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆ టర్న్స్ కానీ మనకి, ఎందుకంటే ఇంకా నార్మల్ రోడ్లో లేదు, కొంచెం రోడ్ అది ఇంకా అవ్వలేదు కాబట్టి మనకు కొంచెం న్యాచురల్గా కొంచెం ఏదో అడ్వెంచర్ ఫీలింగ్ లాగా వచ్చింది. చూసారా రైట్ సైడ్ ఒక ఇద్దరు స్వామీజీలాగా ఉన్నారు. సో వాళ్ళతో కూడా వాళ్ళ వైపు కూడా చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, సాధువుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ తర్వాత కొంచెం మాకు ఆటో చూస్తే కొంచెం పర్లేదులే కొంచెం జనాలు ఉన్నారు అని అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆపి వాళ్ళని అడిగాము ఇంకా ఎంత డిస్టెన్స్ అని చెప్పి, వాళ్ళు ఇంకా దగ్గరలోనే వచ్చేసారు, మీరు లోపలైతే ఒక టెంపుల్ ఉందని చెప్తున్నారు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మేము ఎలా ఎంటర్ అవుతూ ఉన్నాము, ఇంకా ఎంత దూరం ఉందా ఏంటి అని చెప్పి. మాకైతే లైట్గా కొంచెం కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఎక్కువ మంది మనుషులు కనిపించట్లేదు కదా. ఎక్కడైతే మాకు ఐడియా వచ్చింది ఫ్రెండ్స్, చాలా ఎక్సైట్ అయ్యాము. చుట్టూ చూస్తే మీకు ఒక పెద్ద అంటే ఆర్చ్ లాగా కానీ అలాగేమీ లేదు. మీకు పక్కన చుట్టూ చూస్తే కొండలు చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక కారు బండి ఉండి కొంచెం ఒక కాంపౌండ్ వాల్ లాగా అయితే ఒక గేట్ లాగా అయితే ఉంది, నార్మల్గా ఫెన్సింగ్ వేసేటట్టు ఉంది. చూసారా మీకు పెద్ద గోడలు అవేం కనిపించట్లేదు, కానీ చుట్టూ అయితే మీకు కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్, చుట్టూ కొండలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో మీరు లోపల చూస్తే కనుక మేము అక్కడే దిగాము, దిగి కొంచెం అబ్జర్వ్ చేసాము. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాం అన్నమాట. ఎటు చూసినా దట్టమైన ఫారెస్ట్ అన్నమాట ఇదంతా. ఇక్కడ ఒక చిన్న షెడ్ చూసారా, అక్కడ మనకి పూజకు సంబంధించిన ఏ సామాన్లైనా దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇదంతా చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ఆ బోర్డు పక్కన చూసారు కదా దీపాలు వెలుగుతున్నాయి. అదేంటంటే కూష్మాండం, ఇలాంటి కుందుల్లో నెయ్యి దీపాలు ఇలాంటివి వెలిగించి ఇక్కడ వెలిగిస్తూ ఉంటారనమాట భక్తులు. ఎందుకు వెలిగిస్తున్నారన్నది నేను కనుక్కున్నాను. అక్కడ ఏమైనా ఏలినట్స్ ఏమైనా ఉన్నా, గ్రహపీడలు ఉన్నా దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ వెలిగిస్తే అవి తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం. మనకి ఎంట్రన్స్ నుంచి రాగానే ఫస్ట్ కనిపించే విగ్రహం కాళికాదేవి మాత విగ్రహం. ఆ విగ్రహం ఇదేనండి. చూసారుగా చుట్టూ గ్రీనరీ, అక్కడక్కడ కూర్చోవడానికి టేబుల్స్ వేశారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన గణపతి స్వామి విగ్రహం ఒకటి ఉందండి, చూద్దాం నడండి. ఇది 15th సెంచరీకి సంబంధించిన విగ్రహం అంట. మాకు పూజారి గారు చెప్పారు. ఎటు చూసినా గ్రీనరీ, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి. ఇది ఎవరికి తెలియదంట,
ఈ శాసనం చూసి ఇది 15th సెంచరీ అని అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ శివలింగం కూడా ఉన్నది. ఇంకా ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇంకా అక్కడ పూజారి గారు ఈ టెంపుల్ గురించి మనకి ఏమేమి చెప్తారో విందాం ఇప్పుడు ఆయన మాటల్లో. అప్పుడు ఇప్పుడు మనకి తెలియదు. అది శాసనం కదా చెప్పారు, చూశారు కదా. 1523 వచ్చారు. ఈ శాసనం భైరవ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి ఈయన పరమహంసకి ఈయన శాసనం పాటు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. మనకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కలకత్తా నుంచి మనకి ఎక్కువ వస్తారు అన్నమాట ఇక్కడికి. అమావాస్య రోజు అయితే మినిమం 20 నుంచి 30,000 మంది వస్తారు. అమావాస్య రోజు మెయిన్ రోడ్డుకి లైన్ ఉంటుంది. అలాగే ప్రతి శనివారం తెల్లవారు 3 నుంచి మనకి దర్శనంకి వస్తారు. ప్రతి శనివారం గజపతి మహారాజులు వచ్చారు. ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అదే శాసనం పెట్టారు. ఇది ఇక్కడ ఉంటే కనిపించలేదు, దాన్ని మనం క్లీన్ చేసి అదే అక్కడ పెట్టాం అన్నమాట, తెలియడానికి కలిసి. శనివారం మంచి రోజు అంటారా? శనివారం మనకి అటెండ్ వస్తారు. అందుకని శనివారం ఎందుకు వస్తారంటే మీకు ఇక్కడ దర్శనం చేస్తూ కొండపై దర్శనం వెళ్తారు వాళ్ళు. ఏ టైం అయినా ఇక్కడ దర్శనం చేయాలి, చేసిన తర్వాత కొండపై దర్శనం వెళ్తారు వాళ్ళు. అందుకు వాళ్ళు శనివారం వస్తారు, బయట నుండి వచ్చినారు. మనకేంటంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు మంగళవారం, స్వామి రోజు మంగళవారం కూడా మంగళవారం వస్తారు, శనివారం వస్తారు. అలాగా అష్టమి రోజు వస్తారు, పౌర్ణమికి వస్తారు. అమావాస్య అయితే మీరు ఎక్కువ జనం 20 నుంచి 30,000 దాకా అమావాస్య రోజు వస్తారు. లేదు, ఆ గజపతి రాజులు రావడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు వచ్చారని మనకు తెలిసింది. వాళ్ళు ఎందుకంటే రాజులు ఎక్కడికి వెళ్ళా ఒక శాసనం రాస్తారు. అలాగే వాళ్ళు శాసనం రాశారు. చాలా పేపర్లో వేసారు, టీవీలో కూడా ఇచ్చారు, తీసుకెళ్ళారు. రోడ్ అంటే ఇది ఫారెస్ట్ భూమి అన్నమాట. ఇది మన దేవస్థాన భూమి కాదు, ఫారెస్ట్ ఇది. ఇక్కడ ఏంటంటే స్వామికి మనకి ఏమైనా ఏళ్ళ శని ఉన్నది అనుకోండి, శని నివారణ అవ్వడానికి బూడిద గుమ్మడికాయ దీపాలు పెడతారు అన్నమాట. అందులో 3 రకాలు ఉత్తరేస్తారు, వైట్, రెడ్, బ్లాక్ వచ్చేసి దాన్ని బూడిద గుమ్మడికాయ దీపం పెడితే మనకి ఏ శని ఉన్నా శని నివారణ అవుతుంది. స్వామి పాదాల కింద కూడా సమస్య, పాదాల కింద సమస్య, శనికి ఆయన ఆజ్ఞ. మీరు చాలా నిశ్చయం చేస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.